చాలామంది ఫ్రంట్ పార్ట్ మాకు కుదరట్లేదు అని అంటారు కదా. ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఈ కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఆ కటింగ్ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఇలా నేను ఎలాగైతే స్టిచ్ చేశానో ఇదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ మీకు కూడా ఇలా సెట్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు కూడా స్టిచ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా స్టిచ్ చేయండి, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. చాలామంది ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మాకు సెట్ అవ్వట్లేదండి, ఇక్కడ మాకు షేప్ అనేది సరిగా రావట్లేదు, ఇట్లా ఒత్తి పట్టినట్టు ఉంటుంది అని చాలామంది అంటుంటారు. మార్కింగ్ ఇచ్చుకునేటప్పుడు కరెక్ట్గానే ఇస్తాము, ఇచ్చిన తర్వాత కూడా స్టిచ్ చేసేటప్పుడు తప్పు చేస్తారు. దానివల్ల మనకి ఇక్కడ పఫ్ అనేది కరెక్ట్గా రాదు, దానివల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత నొక్కి పట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు దానికోసం కరెక్ట్గా మనం ఎంతెంత స్టిచ్ చేయాలనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఎప్పుడే కానీ మనము ఇలా ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని క్లాతులు ఎట్లా అంటే మనకు ఉల్టా సీదా ఏదో కూడా తెలియదు, అందుకే మనం ఇది ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా దేనిది దానికి సెట్ చేసి పెట్టుకున్నామంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా మనము ఎక్కడ కానీ ఇలా బయటకు లేకుండా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఇలా కుట్టేటప్పుడు ఎప్పటికప్పుడు ఇలా పాదాన్ని లేపుకుంటూ మళ్ళీ పెడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే మిషన్ తొక్కడం ఆఫ్ చేస్తామో అప్పుడు ఒకసారి ఇలా ఈ పాదాన్ని పైకని మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది. మనం ఈ పాదం లేపినప్పుడు ఏంటంటే మళ్ళీ క్లాత్ అంతా ఫ్రీ అవుతుంది, ఎక్కడ ముడత రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఇట్లా ప్రతిసారి ఇట్లా ఈ పాదాన్ని లేపుతూ ఉండాలి. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఈ చేతి అనేది నాకు ఎప్పటికప్పుడు ఇలా ఎలా సెట్ చేస్తుంది ముడత లేకుండా అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. మనం ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా మీకు కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిన తర్వాత మీకు కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఒకటేనండి, మీరు ఎంత చూసినా కానీ మీకు రాదు. ఎలా చేస్తున్నారు వర్క్ ఏంది అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, అప్పుడే మీకు వర్క్ అనేది మీరు నేర్చుకోగలుగుతారు. ఈ అవుట్ సైడ్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందే ఎంబటే దీనికి టక్స్ వేయకూడదండి. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ దీనికి అటాచ్ చేసుకున్న తర్వాతే చెక్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ కుట్టేవారు అయితే ఈ రెండు లైనింగ్లు అటాచ్ చేసుకున్న తర్వాత రెండు ఆపోజిట్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అన్ని ప్లేస్లలో అన్ని రెండు సమానంగా వచ్చినాయా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఈ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది కూడా అటాచ్ చేసిన తర్వాత చూపిస్తాను డాట్స్ వేసేది. ఇప్పుడు చూడండి ఈ రెండు పార్ట్స్ అయితే స్టిచ్ చేశాను కదా, ఇక్కడ కూడా ఇలా చెక్ చేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయి. చూడండి ఈ కాలర్ అనేది ఎంత రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనము ఈ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇలా ఈ డాట్ ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పట్టుకొని ఈ మనం ఎక్కడైతే సెంటర్ మార్కింగ్ ఉందో అక్కడ ఇలా పట్టుకోవాలి. మనము ఇక్కడ మార్కింగ్ పావించుకు మార్కింగ్ ఇచ్చాము కదా, కరెక్ట్ పావించు మార్జిన్లో స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలామంది ఇక్కడనే తప్పు చేస్తుంటారండి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు చేస్తారు పావించు, కానీ మనకు తర్వాత స్టిచ్ చేసేటప్పుడు తక్కువ వేస్తారు. మళ్ళీ ఇది మనం ఇక్కడ 2.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, చాలామంది ఇక్కడికే చేసేసి కొంచెం ఇలా చేసి వదిలేస్తారు. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ పఫ్ అనేది కరెక్ట్గా షేప్ రాదు. ఇప్పుడు చూడండి ఇవి రెండు ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది పఫ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూసారు కదా. ఇది ఇంకా నేను 2 ఇంచెసే తీసుకున్నాను.
2 ఇంచెసే తీసుకున్నాను కాబట్టి ఇంత కరెక్ట్‌గా వచ్చింది. ఇంకా మనం 2 ½ 3 ఇంచెస్ తీసుకుంటే ఈ పఫ్ అనేది ఇంకా సైజు పెద్దగా వస్తుంది. ఇప్పుడు మనము రెండో సైడ్‌ది కూడా స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు మనకు 2 సైడ్‌లా అయిపోయినాయి. ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎప్పటికప్పుడు స్టార్టింగ్ కుట్టేవారైతే ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి 2 సమానంగా ఉండాలి. ఇప్పుడు మనకు దీనికి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మనకు సీదా సైడు. ఈ సీదా సైడ్ ఉంది. ఈ సీదా ఉన్న సైడు ఇలా పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఉల్టా సైడు. మనం మళ్ళీ ఇట్లా తిప్పేస్తాం కాబట్టి ఈ సీదా సైడ్ అనేది పైకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇగో ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ పీస్ కూడా ఇది ఈ 3 ఈ పైన పార్టు, ఈ మధ్యలో పార్టు, లైనింగ్ పార్టు ఈ 3 ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది తీసి ఇలా ఈ పైన సైడ్ ఇలా వేసి ఇది చూడండి. ఇది ఈ చేత్తో ఇలా పట్టుకొని ఇవి 2 ఇలా లైన్‌కు కొద్దిగా అంత ఒకేసారి మనము ఇక్కడ వరకు పట్టుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ పైకి కిందికి వస్తుందండి. ఈ టక్స్ బయటకు వచ్చేంత వరకు జాగ్రత్తగా కొద్దిగా ఎందుకంటే ఇది రౌండ్ తిరిగి ఉంటుంది కాబట్టి ఇట్లా కొద్దిగా అంతా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా 2 సమానంగా పట్టుకొని కొద్దిగా అంతా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడికి వచ్చినాక మనకిది టక్స్ ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ లోపల సైడు ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంటే చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా పట్టుకొని దీనిపైన ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఈ పైన మెయిన్ క్లాత్ ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు చాలామందికి ఈ మధ్యలో ఉన్నది వదిలేస్తారండి, పైకి వచ్చేస్తుంది. అది మనకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. అలా లేకుండా జాగ్రత్తగా ఇలా 2 ఫస్ట్ లైనింగ్, తర్వాత ఇది, తర్వాత ఈ పైన ఈ షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ 3 ఇలా సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఇలా గోరుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్టా తీసి ఇటు సైడ్ కూడా ఇలా గోరుతో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది నేను ఇది ఎలా మలిచాను అనేది. ఇటు చూడండి, మనకి ఎందుకంటే ఇట్లా చేసుకుంటే మనకి ఇక్కడ ఈ షేప్ అనేది పట్టేసినట్టు ఉండదు అన్నట్టు, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా పైన నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ పైన కుట్టు వేసేది కూడా కరెక్ట్ ఈ ఎడ్జ్లో వేసుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి ఈ స్టిచ్ అనేది కరెక్ట్ ఈ ఎడ్జ్లో వచ్చేలాగా వేసుకోవాలి. మనకు చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది కదా, ఇలా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక్కసారి ఈ పై నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కొద్దిగా ఏదన్నా ఎక్కువ తక్కువ కట్ చేసినా కానీ ఇక్కడ మళ్ళీ మనము మొత్తం అటాచ్ చేసి ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు, ఒకటి కిందికి ఒకటి పైనకి వస్తుంది. అందుకని ఇలా ఇప్పుడే మనం ముందే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్గా సెట్ అయింది, మనకి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. 2 కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఇలా సీదా తీసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టలాగా చుట్టుకోవాలి. ఇది గట్టిగా పట్టుకొని చుట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇది కూడా ఒకసారి ఇది ఓపెన్ చేసేటప్పుడు కరెక్ట్ ఈ కుట్టు పైన పట్టుకోవాలి. మనం ఇలా ఓపెన్ చేస్తే ఇది కొద్దిగా ఇక్కడ మళ్ళీ మనం స్టిచ్ చేసింది ఓపెన్ అవుతుంది. అందుకని ఇక్కడ గట్టిగా ఇలా పట్టుకోవాలి, పట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు చూడండి, ఇది ఒక్కసారి ఇలా 2 సమానంగా ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మనకు ఇలా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. మనం ఇప్పుడు ఇలాగే కుట్టినామనుకోండి, ఇగో ఇలా గ్యాప్ వచ్చేస్తుంది. ఒకటి కిందికి పైకొస్తుంది. అందుకని చెప్పి ఒకసారి ఇలా అనుకోని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్‌లో ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఎడ్జ్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏమన్నా ఇలా హెచ్చు తగ్గులు వస్తే ఇలా స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా ఎంత స్ట్రైట్‌గా వచ్చిందో, మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడంలో, స్టిచ్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. చాలా స్ట్రైట్‌గా వచ్చింది చూడండి. ఇప్పుడు రెండో పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు ఇది రెండో పార్ట్ కూడా అయిపోయింది కదా. ఈ ఫస్ట్ పార్ట్ తీసుకొని ఒకసారి మళ్ళీ ఇలా చెక్ చేసుకోవాలి. 2 సమానంగా వచ్చాయా లేదా అనేది. ప్రతిసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకు నీట్‌గా ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, మనకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు దానికోసం ఇలాంటి క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇవి చాలామంది ఈ ఉక్స్ పట్టి మనం రైట్ సైడ్ వేయాలా, లెఫ్ట్ సైడ్ వేయాలా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. చాలామంది కొందరేమో ఈ రైట్ సైడ్‌లో ఉక్స్ పెట్టుకుంటారు. కొందరు ఆంధ్ర సైడ్ వాళ్ళైతే లెఫ్ట్ సైడ్ దానికి ఉక్స్ పెట్టుకుంటారు. మనకు ఒకవేళ వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తే దానికి ఎటు సైడ్ ఉన్నాయి ఉక్స్ అనేది చూసి ఇది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ రైట్ సైడ్ ఉక్స్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గోరుతో ఇలా అనుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎడ్జ్‌లో స్టిచ్ వేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలాగే మీరు ఫాలో అయ్యి స్టిచ్ చేయండి. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. చూడండి, మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా ఉంటుందో. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా తీసేసుకొని ఇది ఇలా లోపలికి అనుకొని చూడండి ఇలా అనుకోవాలి. ఇలా లోపలికి మలుచుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనకు కరెక్ట్‌గా ఎడ్జ్ చూసుకుంటూ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం ప్రతిసారి నీట్‌గా అంతా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. పట్టి కూడా స్ట్రైట్‌గా వచ్చింది. ఇప్పుడు దీనికి మనము కాజా పట్టి అటాచ్ చేసుకుందాం. మనకు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్‌ను ఇలా ఉల్టా సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దీనిపైన కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సీదా సైడ్ ఇలా తీసుకొని ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, పట్టీ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎడ్జ్‌లో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ మనకు ఒక పావు ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 స్టిచ్చింగ్లకు మధ్యలో మనకు కాజా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి 2 సమానంగా వచ్చాయి. మనకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలామంది ఫ్రంట్ పార్ట్ మాకు కుదరట్లేదు అని అంటారు కదా. ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఈ కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఆ కటింగ్ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఇలా నేను ఎలాగైతే స్టిచ్ చేశానో ఇదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ మీకు కూడా ఇలా సెట్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు కూడా స్టిచ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.